హలో అండి అందరికీ. పొద్దున్నే పూజ అయితే చేసేసాను. టిఫిన్ తినేసి ఏం చేయాలి పిల్లలకు తినేటి అనేసి ఆలోచించేసరికి ఇంట్లో సజ్జలు అయితే ఉన్నాయి. మిక్సీ జార్లో వేసుకుంటూ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ అయితే మిల్లు పట్టించండి, చాలా బాగుంటాయి. అందులో కొద్దిగా పచ్చిమిరపకాయలు, శనగపప్పు, సాల్ట్, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసేసి ముద్దలాగా తయారు చేసుకోవాలి. పెనం పెట్టేసి ఆయిల్ పూసేసి ఈ విధంగా రొట్టె తట్టేసుకుంటే చాలా బాగుంటాయి. తొందరగా కూడా చేసుకోవచ్చండి. ఇవి స్టోరేజ్ వచ్చేసి 1 వీక్ వరకు ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ ఏమి ఇవ్వాలా అనేసి కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇవి ఇచ్చేయచ్చు. నేను పెద్ద సైజు రొట్టెలు అయితే తట్టుకున్నాను. బాగా కరకరలాడితే భలేగా ఉన్నాయండి. చల్లారితే కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి, చాలా బాగుంటాయి. నేనే తినడం కాకుండా మా పిల్లలకు కూడా అలవాటు చేశాను, చాలా ఇష్టపడి తింటారు. సజ్జలతో చేసిన ఏ రెసిపీ కూడా చాలా బాగుంటాయి, అందులో స్ట్రాంగ్గా కూడా ఉంటారు. హెల్దీ రెసిపీ. చాలామంది వర్షాకాలంలో చేసుకొని తింటారు. నేను ఏ సీజన్ అయినా చేసుకొని తింటూ ఉంటాను.